हमारा अव्यक्ति ज्ञान रतन। अभी हम ఓం శాంతి అవ్యక్తి పరివారానికి ఈరోజు సుస్వాగతం. ఈరోజు 18వ రోజు. ఇప్పుడు మోహిని దీది నుండి అవ్యక్త రత్నాలను విందాం. ఓం శాంతి. అందరికీ చాలా శుభాకాంక్షలు. ఈరోజు మనం సమయం మీద చర్చిద్దాం. సమయం అనాది, సమయాన్ని ఎవరు ఆపలేరు. టైం మారుతూనే ఉంటుంది. అందులో కూడా హద్దులో ఉన్న సమయం ఉంది, హద్దులు లేని సమయం ఉంది, అనంతమైన సమయం ఉంది. మనం అంటాము ఒక టైంనేమో పొద్దున్నే అంటాము, మధ్యాహ్నం అంటాము, సాయంత్రం అంటాము, ఇంకో టైంని రాత్రిపూట అంటాం. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది సూర్యాస్తమయం తర్వాత. ఏ సమయం అయితే నిశ్చితమైందో, ఏ సమయం పొద్దున పూట అయింది, ఏ సమయం సూర్యాస్తమైంది, సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ రాత్రి వస్తుంది. మన దినచర్యను ఆ సమయం ప్రకారమే పెట్టుకుంటాం. సమయం యొక్క స్పీడ్ని ఎవరు పెంచలేరు, లేకపోతే తగ్గించలేరు. మనం అంటాం కదా, సమయం చాలా తొందరగా అయిపోతుంది అని. అయిపోతుంది అంటే అర్థం ఏంటి? జరిగిపోతుంది. సమయం స్పీడ్ అయితే ఒకేలా ఉంటుంది, స్థిరంగానే ఉంటుంది. ఎప్పుడైనా గడియారంలో చూసారా? ఒకసారి 1 నుంచి 3, 3 నుంచి 5 అలా అవుతుందా? కానీ మనం ఏదైనా పనిలో ఏకాగ్రతలో నిమగ్నమై ఉన్నప్పుడు పని చేస్తూ టైం చూస్తే అనుకుంటాం, అయ్యో 3 గంటలు అయిపోయింది అప్పుడే అని. ఇంత సమయం ఎట్లా అయిపోయింది అనుకుంటాం. అది ఏకాగ్రతతో ఒక పని చేస్తూ ఉండటం వల్ల అలా అనిపిస్తుంది. కానీ సమయం యొక్క స్పీడ్లో అయితే తేడా ఏమీ ఉండదు. సమయానికి మన జీవితంపై ప్రభావం ఉంది. మనం చూస్తాం కదా, రోజుల్లో సాయంత్రం అవుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది. కొంచెం శరీరం కూడా నిద్ర వైపు వెళ్తుంది. శరీరం కూడా గుర్తు చేస్తుంది, నిద్ర వస్తుంది, ఇది నిద్రపోయే సమయం అని. సమయం యొక్క ప్రభావము, సమయాన్ని కాలము అని కూడా అంటాము. సమయాన్ని 3 కాలాలు అని కూడా అంటాం. పరమాత్మను త్రికాలదర్శి అంటారు. ఏ సమయం అయితే అయిపోతూ ఉందో దాన్ని అంటాము ఇది జరిగిపోయింది అంటాము, అయిపోయిన సమయాన్ని. అది పాస్ట్ అంటాము, భూతకాలం. నిన్న అలా అయింది, ఇప్పుడు వర్తమానానికి వచ్చాము, ప్రజెంట్ టైంకి. మళ్ళీ భవిష్యత్తుని కూడా రేపు అంటాము, కల్ అంటాము హిందీలో. జరిగిపోయిన దాన్ని కల్ అంటాము, భవిష్యత్తును కల్ అంటాము హిందీలో. నేను అలా చూశాను జీవితంలో. మనసు ఏదైతే ఉందో, ఏదైతే అది అయిపోయిందో, జరిగిపోయిందో, మళ్ళీ ఆ సంకల్పాలు వస్తాయి, అది గుర్తొస్తుంది.
ఆ రోజు అలా అయింది, వాళ్ళు ఇలా అన్నారు. జరిగిపోయింది ఏదైతే ఉందో దాని యొక్క ఆలోచనలు వస్తూనే ఉంటాయి. భవిష్యత్తు ఏదైతే ఉందో దాని గురించి కూడా చాలా చాలా క్యాలెండర్‌లో మనం ఏం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం కదా! కానీ జరిగిపోయింది పాస్ట్ మన చేతుల్లో లేదు. ఎందుకంటే భూతకాలం అనేది అయిపోయింది. అలానే భవిష్యత్తు కూడా మన చేతిలో లేదు. అది వచ్చినప్పుడు. కానీ వర్తమానం సమయం ఏదైతే ఉందో ప్రెజెంట్ టైము నా దగ్గరుంది. నేనేం చేయాలనుకుంటున్నానో, ఎలా ఎలా ఉ ఉన్ ప్రెజెంట్‌గా ఉండాలనుకుంటున్నానో అది గుర్తుంచుకోవాలి. మనం మనం ఏదైతే మంచిగా చేస్తామో, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామో, ఏమవుతుంది? అది మళ్ళీ పాస్ట్ అవుతుంది గదా! ఇప్పుడున్న వర్తమానమే భూతకాలం అవుతుంది గదా! ప్రెజెంట్ పాస్ట్ అవుతుంది గదా! మరి ప్రెజెంట్‌లో మనం అటెన్షన్ ఉంచితే అదే పాస్ట్ అవుతుంది. మరి ఆ పాస్ట్ గుర్తొచ్చినా కూడా మనం వర్తమానాన్ని మంచిగా ఉపయోగించుకున్నాం గాబట్టి, సద్వినియోగం చేసుకున్నాం గాబట్టి బావుంటుంది. కానీ కొన్నిసార్లు జీవితంలో అలాంటి పరిస్థితులు గూడా వస్తాయి. ఎందుకంటే ఆహ్, ఎంతోమంది కర్మ, సంబంధాల ప్రభావం ఉంటుంది. అలాంటి పరిస్థితులొచ్చినప్పుడు దేంట్లో మనం ఎక్కువ ఒక్కోసారి సహన శక్తిని లేకపోతే ఇంకో శక్తిని ప్రయోగించాల్సొస్తుంది. అందులో కూడా 2 విషయాలున్నాయి. ఒకటేమో పాస్ట్‌ని ఏమంటారంటే భూతకాలం అని కూడా అంటారు. ఎందుకంటే జరిగిపోయినయన్నీ భూతాల లెక్కనే. హ్మ్. అవి ఎనకనే ఉంటాయి గదా! నీడలాగా. ఇదయింది, అదయింది, ఇదయిందని. నిన్నైతే అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఆ విషయాలు గుర్తొస్తున్నాయంటే అయిపోయిన విషయాలు అనిపిస్తుంది గదా! భూతాల్లాగా ఎనకబడినయని. ఓ విషయం జరుగుతూ ఉంటుంది. ఆ ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తొస్తాయి. ఆ శబ్దాలు గుర్తొస్తాయి. అందుకే బాబా అన్నారు పిల్లలు మన మనసు, బుద్ధి, జ్ఞానం యొక్క మనన చింతనలో మరియు బాబాను గుర్తు చేసుకోవటంలో ఉండాలి. అలా పూర్తిగా మనం అటెన్షన్ పెడితే, వ్యస్తంగా ఉంటే అప్పుడు పాస్ట్‌ని మనం మర్చిపోవచ్చు. ఆహ్, హ్మ్. కానీ పాస్ట్‌ని మర్చిపోవటం అంటే కొంతమంది అంటారు మరి మంచి విషయాలు గుర్తెచ్చుకుంటే ఏమైంది పాస్ట్ అయితే అంటారు. కానీ ఆ పాస్ట్ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. మనం మంచి విషయాలే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నా, కానీ అవి మనం మనం సంతోషపెట్టుకోవటానికి, మనకు మనం పొగుడుకోవటానికి, మనకు మనం ఆహ్, గొప్పగా చేసుకోవటానికి ఆలోచిస్తూ ఉంటాం జరిగిపోయింది. అందులో తప్పేమీ లేదు. మీ ఆత్మకి విశ్వాసం, మీ యొక్క గౌరవం పెరుగుతూ ఉంటే మంచిదే. కానీ మీరు వర్తమాన సమయంలో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి గదా! అందులో కొంచెం కూడా అందులో ముందుకు వెళ్ళే దాంట్లో కూడా ఈ జరిగిపోయింది మనకు విఘ్నంలాగా తయారవుతుంది. ఇది కూడా చాలా సూక్ష్మమైన విషయం. జరిగిపోయిన విషయాల మీద బుద్ధి ఏదైతే ఉందో అది బాగా అయింది అని ఆలోచిస్తాం. జ్ఞానం లభించింది. డ్రామా యాక్యురేట్ పర్ఫెక్ట్‌గా ఉంది. కానీ ఇప్పుడు నేను ఏ పాత్రను పోషించాలి? ఆ పాత్ర మీద నేను నా ఏకాగ్రతను ఉంచాలి ఈ వర్తమానంపై. వర్తమానంలో పాత్ర మీద ఏదైతే నేను నేర్చుకున్నానో, అనుభవం చేసుకున్నానో అవి మనతోనే ఉంటాయి. అప్పుడప్పుడు ఆ ఫీలింగ్స్‌లోకి వెళ్ళటం వలన ఏదైతే ఈ క్షణంలో మనం
బాబా నుండి ప్రాప్తించుకోవాల్సిందుందో అలాంటి శ్రేష్ఠ సంకల్పాల రచన జరగాల్సిందుందో వాటిల్లో మిక్స్ అవుతుంది, కల్తీ అయిపోతుంది. అందుకనే ప్రయత్నం చేయాలి. మనం జరిగిపోయిన దాన్ని సంభాళించుకోవాలి. మనసులో లోపల జరగాల్సింది బాగానే అయ్యింది. మంచి సంతోషం కూడా అయ్యింది. కానీ వర్తమానంపై మనం ఎక్కువ ధ్యానాన్ని ఉంచాలి. ఈ క్షణంపై ఈ టైంలో మనం అందరం బాగానే ఉన్నాం కదా? బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగానే ఉన్నారు కదా? ఖుషిగా ఉన్నారు కదా? వావ్! అరే మంచి విషయం. చాలా మంచి సంతోషకరమైన విషయం. కానీ మనందరం కూర్చొని ఉన్నాము. ఈరోజు కొంచెం కాళ్ళు నొప్పి ఉందనుకోండి, కాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి. సో, కాళ్ళు కొంచెం నొప్పి ఉంది. సో, మొత్తం గుర్తొస్తుంది. ఇంతకుముందు గూడా నొప్పొచ్చేది, ఇలా అయింది, అలా అయింది. మళ్ళీ ఇంకా కొంచెం ఆలోచిస్తే ఇంకా ఎక్కువ దాని గురించి చర్చిస్తాము. చేస్తాం గదా! చర్చిస్తాం గదా! మనం చేయాలనుకుందేమో నొప్పి తగ్గాలి. కానీ అక్కడ కూర్చుందేది ఆ నొప్పిని గురించి ఇంకా లోతుగా దాన్ని ఇంకా ఎక్కువ అనుభవం చేస్తూ కూర్చున్నాం. ఏదైనా మందుల గురించి గానీ, ఎవరికైనా సహయోగం ఇవ్వాల్సి వచ్చినా, ఎవరైనా మాటలు వినాల్సొచ్చినా నేను వింటాను. కానీ నేనెప్పుడు కూర్చొని శరీరం పట్ల చర్చను చేయను. మందులైతే ఎన్నొస్తాయి. నాకు సుగంధం బాగా అనిపిస్తుంది. రోజ్ గులాబీ పూలు, గులాబీ నీళ్ళు ఇవన్నీ ఉంటాయి. రోజ్ వాటరు. చూస్తూ ఉంటాను ఆ గులాబీలను. కానీ ఇప్పుడేదైతే ఉందో ఇది వేస్తే తగ్గిపోతుంది. దీంతో నొప్పి తగ్గిపోతుంది. ఇదంతా ఆపేయండి. ఇది ఏమవుతుంది? ఇంతకుముందైతే సుగంధం వచ్చేది. ఇప్పుడు నొప్పిని గురించి ఆలోచిస్తున్నాం. ఆలోచించండి మరి మనం మన వర్తమానాన్ని పాడు చేసుకుంటున్నాం. మనం వర్తమానంలో సుఖం తీసుకొని, అర్థం చేసుకొని, సమర్థమైన ఆలోచనలు ఉంచుకుంటే ఎందుకంటే మన సంకల్పాలు, మన మాటలతోనే వాతావరణం తయారవుతుంది. నేను ఎవరిని చూసినా గానీ ఎంతో బాగా ఉన్నారు. ఇంతకు ముందు కంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు. మీరు చాలా బాగున్నారు అంటూ ఉంటారు. సో, అలాంటి చర్చ మొదలుపెడితే, నేను చాలా బాగున్నాను. నాకు ఈ రోజుల్లో ఓపిక కూడా బానే ఉంది అంటాం. నేనైతే అడగను మీరు ఎలా ఉన్నారు అని వాళ్ళంటారు. నేను చాలా బాగున్నానని. పాజిటివ్ దారిలో ఒక ఎనర్జీ వాతావరణం కూడా మనకు నయం చేసేదిలాగా అవుతుంది. బాగు చేసేదిలాగా అవుతుంది మన మనస్థితిని. ఈ రోజుల్లో చూడండి ఎంత భయం ఉంది. చేతులు కలపొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు, వాళ్ళని వీళ్ళని కలవద్దు, దగ్గరకు రావద్దు. అవన్నీ నిర్బంధాలనండి, రెస్ట్రిక్షన్స్ అండి ఇవన్నీ ఉన్నాయి. వాటి మీద మన ఆలోచనలు కూడా వెళ్తూ ఉంటాయి. ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. మనకు బాబాని గుర్తు చేసుకుంటూ, బాబా స్మృతిలో ఉంటూ, బాబాకు థాంక్స్ చెప్పండి ప్రతి క్షణం. ఇది బాగయింది, ఇది బాగా జరిగింది. రాత్రి అవుతుంది. ఈరోజు చాలా బాగా అయిపోయింది బాబా. థాంక్ యూ బాబా. సమయానికి కూడా థాంక్స్ ఇద్దాము. మన సహయోగులకు కూడా థాంక్స్ ఇద్దాము. సో, ఖుషిగా ఉందాము. థాంక్స్ ఇస్తూ వెళ్దాము. చూడండి ఈ రోజుల్లో రకరకాల సమాచారాలు వస్తూ ఉంటాయి. శరీరం యొక్క వ్యాధులు, శరీరం వదలాల్సొచ్చిన ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో మనకు ఖుషి ఏమీ ఉండదు. కానీ మనం వాటి గురించి ఆలోచిస్తే
ఏ ఆత్మ అయితే శరీరం వదిలి వెళ్ళిందో ఆ శరీరం మీద మనకు ప్రేమ ఉంటే మనకి ఏం కావాలి? మనకు ఖుషి కావాలి కదా! వాళ్ళది. ఒకళ్ళెవరో చాలా మంచిగా రాశారు. వాళ్ళు చాలా మంచి ఆత్మలు ఎక్కడ శరీరం తీసుకున్నా, వాళ్ళు ఎక్కడ తీసుకున్నా వాళ్ళు చాలా ప్రాప్తులు లభిస్తాయి. చాలా ఖుషిగా ఉంటారు అని రాశారు. అలా ఎప్పుడు శుభకామన, శుభ భావనను ఉంచుకోవాలి. అలాంటి వాతావరణాన్ని తయారు చేసుకొని ఉంటే మనసు స్వస్తిగా ఉంటుంది. శరీరం కూడా స్వస్థతలో ఉంటుంది. ఖుషిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఎదుర్కోవాలి. చేయాల్సింది చేయాలి. ఏదైతే వర్తమానం ఉందో అది పాస్ట్ అయిపోతుంది. మరి ఏదైతే ఈరోజు మనం ఈ తరహాలో బాబా అంటారు కదా! చార్ట్ పెట్టండి. చార్ట్ పెట్టాలి రాత్రికి కూడా. పొద్దున్నే లేవగానే ఖుషి అవుతుంది. అమృత వేళలో బాబా నేను చార్ట్ రాశాను. బాబా ఇది చాలా బాగా అయింది. నా రోజు బాగా జరిగిపోయింది. సో, ప్రెజెంట్ నుండి మళ్ళీ ఫ్యూచర్ కనెక్షన్ గూడా ఉంది గదా! ప్రెజెంట్ నుండి ఫ్యూచర్ కనెక్షన్ కూడా ఉంది. అలానే మన అమృత వేళ కూడా అవుతుంది. కానీ మనం అటెన్షన్ ఇచ్చాను అంటే రేపు కూడా అటెన్షన్ ఇస్తాను. అందుకే బాబా అంటారు టైం వేస్ట్ ఎప్పుడు చేయొద్దు. పిల్లలు టైం వేస్ట్ చేయొద్దు అంటే అర్థం ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు దొరికిన సమయం అది పూర్తి రీతిలో ఉపయోగించండి. సఫలవంతం చేయండి. అది చాలా అవసరం. ఇప్పుడు సమయంలో 14 గంటల సమయం ఉన్న, 24 గంటల సమయం ఉన్న, నిమిషాలున్నాయి. మళ్ళీ గంటలు, నిమిషాలున్నాయి 24 గంటల్లో. ఒక నిమిషం ముందు, ఒక నిమిషం ఇప్పుడు, ఒక నిమిషం తర్వాత బ్రహ్మబాబాని మేము చూస్తూ ఉండేదాన్ని. ఒక్క నిమిషం ముందు బాబా స్మృతిలో ఉండేవాళ్ళు. బాబాని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క నిమిషం ముఖంలో ఆ స్మృతి గుర్తు కనపడుతూ ఉండేది. మహత్వము ఆ గంటలది కాదు. మహత్వము నిమిషాలది కూడా. మహత్యం. అలా మనం ఈ తరహాలో ఒక క్షణంలో ఎన్ని శ్వాసలు తీసుకుంటాం? ఎన్ని శ్వాసలవుతాయి? ఎన్ని సంకల్పాలొస్తాయి? మనం లెక్క కూడా పెట్టలేం గదా! ఒక నిమిషంలో ఎన్ని సంకల్పాలొచ్చాయి అని. ఇప్పుడు మనం సంకల్పము, శ్వాస మరి ఒక్క క్షణము. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు మన దగ్గర. వాతావరణం ఎలా ఉందంటే వాతావరణం ఇంకా రకరకాలుగా పాడవుతూనే ఉంటుంది. కానీ మనం మన స్వస్థితి మీద, మన పురుషార్థం మీద ధ్యానాన్ని ఉంచి సమయాన్ని సఫలీకృతం చేసుకోవాలి. అందుకే సమయం యొక్క జ్ఞానం మనకు లభిస్తుంది. ఎందుకు లభిస్తుందంటే మనం సమయాన్ని సఫలీకృతం చేసుకోవాలని. ఈరోజు ఏదైతే న్యూస్ వచ్చిందో ఇది మంచిది కాదు. కానీ ఇది కలియుగం. బాబా చెప్పారు ఇలా అవుతుంది అని. అది దాన్ని సర్దుకోండి ఆ న్యూస్‌తో. లేకపోతే దానివల్ల ఇబ్బంది కూడా వస్తుంది. వార్త ఏదైనా న్యూస్ అవ్వచ్చు. అది ఏదైనా గాని వాళ్ళు నిజాయితీగా లేరు, చరిత్ర గొప్పగా లేరు. ఇలాంటి న్యూసే కదా వచ్చేది. ఏం వింటాము? మనం న్యూస్‌ని విని ఒక్కసారి బాబా ఇంకా ఎలాంటి న్యూస్ వస్తుంది బాబా? కలియుగంలో ఎలాంటి న్యూస్ వస్తుంది? అందుకే మనం సత్యయుగం వస్తుంది. ఎంత కుదిరితే అంత. లేకపోతే ఏమవుతుందంటే మనసు మీద కూడా ప్రభావం ఉంటుంది. అలా కాదు ఎవరన్నా తప్పకుండా అవుతుందని కాదు. కానీ మనం ప్రయత్నం చేయాలి. మనం 24 గంటలు అయిపోయింది. సో, కొంచెం అయితే
అది తెలుస్తుంది కదా! ఏమైంది 24 గంటలు ఏం చేశాను అని. అందుకే మనం అటెన్షన్ పెట్టాలి. మన సమయాన్ని సఫలం చేసుకోవాలి. సఫలం అవ్వాలి. ఏదైతే నడుస్తుందో ఇప్పుడు చాలామంది భావోద్రేకంలో ఉన్నారు. ఎమోషన్స్‌లో ఉన్నారు. మ మెడిటేషన్ చాలా పాపులర్ అయింది. అదేంటంటే మైండ్‌ఫుల్‌నెస్ అని. అందులో ఏం చేస్తారు మైండ్‌ఫుల్ అంటే మనసును ఈ క్షణంలో వర్తమానంలో ప్రెజెంట్ వర్తమానంలో తెలుసుకొని ఉండండి. దాంతో మనసులో ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినా గాని వాటిని మీరు ఎదుర్కోగలరు. అందుకే మనం సమయం గురించి ఆలోచించండి. ఓం శాంతి. पांच स्वरूप थे